హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి, ఎన్ఐడి కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోలో ఈ యూనివర్సిటీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్వేస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం అనే టాపిక్ గురించి, ఈ యూనివర్సిటీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పూలింగ్ ప్లాట్స్కి డిమాండ్ ఎలా ఉండొచ్చు అనే టాపిక్ గురించి, రీసెంట్గా గవర్నమెంట్ December 15th నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ని బిగిన్ చేద్దామని చూస్తుందండి. వాటికి కొన్ని టైం లైన్స్ పెట్టుకున్నారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. మీరు ఇప్పుడు చూస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఆ బ్యాక్ సైడ్ ఉన్న విలేజ్ వచ్చేసి నీరుకొండ. ఈ యూనివర్సిటీస్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మంగళగిరి నుంచి రావచ్చు. ఈ రోడ్డు కొరగల్ నుంచి నీరుకొండకు వచ్చే రోడ్ అండి. మనం బ్యాక్ సైడ్ వెళ్తే కొరగల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్గా 10,000+ స్టూడెంట్స్ ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. మీరు ఎవరికైనా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎగ్జాక్ట్ స్ట్రెంత్ తెలిస్తే ఒకసారి కామెంట్లో మెసేజ్ చేయండి. ఈ యూనివర్సిటీస్కి లెఫ్ట్ సైడే నిడమర్ ఉంటుందండి, అంటే ఎలక్ట్రానిక్ సిటీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ రైట్ సైడ్న పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవే విఐటి. ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేసి ఐనవోలు. ఆ విఐటికి పక్కనే ఎన్ఐడి ఉంటుందండి. మీరు ఇక్కడ గమనిస్తే ఇది వచ్చేసి అమృత అండి, కొరగల్లు పక్కన ఉంటుంది అమృత. నేను ఇప్పుడు ఎస్ఆర్ఎం, విఐటి, ఎన్ఐడి పరిసర ప్రాంతాల దగ్గరికి వెళ్తానండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూపిస్తాను. మీరు ఇప్పుడు చూసే రోడ్డు ఎన్ సిరీస్ రోడ్ అండి. ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఎన్ సిరీస్ రోడ్డు. ఎస్ఆర్ఎం పరిసర ప్రాంతాల్లో E11, E12, E13 రోడ్స్ ఉంటాయండి. వీటినే నేషనల్ హైవేకి కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఎన్ సిరీస్ రోడ్ దగ్గరికి వచ్చాము. చూడొచ్చు, గవర్నమెంట్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా బిగిన్ చేద్దాం అనుకుంటుంది కాబట్టి 2 నుంచి 3 ఏళ్ళలో ఇవన్నింటినీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనం ఈ వీడియోని రిఫరెన్స్ కింద చూడొచ్చండి. మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందు వైపున కూడా పూలింగ్ ప్లాట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీటిలో రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ 2 ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ఎంకి ఎదురుగా కొద్దిగా కమర్షియల్ ప్లాట్స్ ఉండే ఏరియా కూడా ఉంది. బాగా డిమాండ్ చూపిస్తున్నారు ఈ యూనివర్సిటీస్ పక్కన ఉండే ప్లాట్స్కి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా స్టూడెంట్స్కి రిలేటెడ్గా ఉండే షాప్స్ కానీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలే కాబట్టి చాలామంది బయ్యర్స్ ఇక్కడ కమర్షియల్ కోసం చూస్తున్నారండి. అది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఎస్ఆర్ఎం. మీరు చూడొచ్చు, ఇదిగోండి నీరుకొండ. ఫ్యూచర్లో ఇది పెద్ద ఏరియా కింద అవుతుందండి. మీరు గమనిస్తే లెఫ్ట్ రైటు మొత్తం ల్యాండ్ అంతా వ్యాకెంట్గా ఉంది. ఎప్పుడైతే ఈ ప్లాట్స్లో మౌలిక వస్తువులు కంప్లీట్ అయితే అప్పుడు మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ బిగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
వాటి టైం లైన్స్ కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. గవర్నమెంట్ మల్టిపుల్ వర్క్స్ని ఇనిషియేట్ చేయబోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. నేను ఇప్పుడు ఎస్ఆర్ఎంకి ఇంకో వైపు కూడా చూపిస్తాను. ఇది మీకు సౌత్ వైపు కనిపిస్తుంది ఈ ఎంట్రీ ఆర్చ్ అనేది. నేను ఇప్పుడు ఈస్ట్ వైపుకి వెళ్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా ఒక అప్రోచింగ్ వే అండి. ప్రీవియస్ టైమ్స్లో ఇదే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి కొత్తది కూడా ఎంట్రీ వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కూలింగ్ ప్లాట్సే ఉంటాయండి. ఎస్ఆర్ఎంకి చాలా దగ్గరగా ఉండే ప్లాట్స్కి డిమాండ్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. అంటే కమర్షియల్ యాక్టివిటీకి బాగా యూజ్ అవుతాయి ఈ ప్లాట్స్. సరే, మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఈ ప్లాట్స్ కనుక ప్లాట్స్లో ఉండే మౌలిక వసతులు డెవలప్ చేస్తే ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ అంటే టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ, ఈరోజు అయితే సండే అండి, పెద్దగా స్టూడెంట్స్ ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. మీరు వీక్ డేస్లో వస్తే మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడంతా స్టూడెంట్స్ ఉంటారు. ఫుల్గా నిండిపోయి ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. ఇలా ఫ్యూచర్లో ఈ పూలింగ్ ప్లాట్స్లో మౌలిక వస్తువులు కంప్లీట్ అయితే ఇక్కడ హౌసెస్ కట్టుకోవడం అయితే చూడొచ్చు. రియల్ టైం డెవలప్మెంట్ అయితే పక్కనే ఉంది కాబట్టి దీనికి అకార్డింగ్ అయితే వస్తుంది. ఓకే అండి, నేను నెక్స్ట్ V8కి వెళ్ళే రోడ్డు చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ సిరీస్ రోడ్డు దగ్గర ఉన్నానండి. ఈ రోడ్డు పేరు వచ్చేసి E11. మీరు ఇక్కడ గమనిస్తే ఎస్ఆర్ఎంకి పక్కనే ఉంది. ఇదిగోండి, ఈ రోడ్డు మీరు చూడొచ్చు. ఈ రోడ్ని హైవేకి కనెక్ట్ చేద్దామని చూస్తున్నారండి. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోయి ఆడ మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి రైట్ సైడ్న ఎర్రబాలెం అనే ఊరు వస్తుంది. మంగళగిరి పక్కనే ఉంటుంది అది. ఆ ఎర్రబాలెం పరిసర ప్రాంతాల గుండా వెళ్తూ నేషనల్ హైవే దగ్గర డీజీపీ ఆఫీస్ ఉందండి, వడ్డేశ్వరం అంటారు. ఆ పరిసర ప్రాంతాల్లో కనెక్ట్ అవుతుంది. ఒకసారి మీకు ఇది ప్రజెంట్ స్టేటస్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను. అక్కడ మీకు కనిపిస్తుంది అమృత కాలేజ్ అండి. ఇప్పుడు నేను మీకు ఎస్ఆర్ఎం V8 చూపిస్తా. ఇందాక చూపించాను మీకు, లెఫ్ట్ సైడ్న ఎస్ఆర్ఎం ఉందని చెప్పా కదా. ఇప్పుడు మీరు రైట్ సైడ్న గమనిస్తే V8 ఉంది. ఇప్పుడు నేను V8కే వెళ్తున్నాను. ఎన్ సిరీస్ రోడ్ ఎక్కుతానండి. అక్కడ మీరు గమనిస్తే ఒక కార్ వెళ్తుంది. ఆ రోడ్లో ఎంటర్ అయ్యి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను మీకు ఒక రిఫరెన్స్ కింద ఉంటుంది, ప్రజెంట్ రోడ్ వేస్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనేది మీరు చూస్తారు కాబట్టి ప్రీవియస్ టైమ్స్లో ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ నేను మంగళగిరి నుంచి ఈ ఏరియాకి వస్తున్నప్పుడు నిడమర్రు కొరగలు పరిసర ప్రాంతాల రోడ్లు కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. అవి చిన్న రోడ్సే, బట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరైతే రేపు ఎల్లుండి మీరు వస్తారో మీరు వాటిని చూడొచ్చు. ఓకే అండి, ఇప్పుడు నేను V8 వైపుకి వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఎన్ సిరీస్ రోడ్ అండి. నేను జస్ట్ కొద్దిగా ముందుకు వచ్చాను. E11 నుంచి రైట్ కట్టే ఎన్ సిరీస్లోకి ఎంటర్ అయ్యాను. ఇది చూడొచ్చు. ఇటు స్ట్రైట్గా E11 రోడ్ వెళ్తుందండి. ఇది జంక్షన్ అనుకోవచ్చు ఈ సిరీస్ రోడ్కి ఎన్ సిరీస్ రోడ్కి. ఇవి చిన్న చిన్న గ్యాప్సే కాబట్టి ఇలాంటి చోట అయితే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కంప్లీట్ అయిన రోడ్లన్నీ కూడా 2019 సమ్మర్కి ముందే అయిపోయినవే. ఆ తర్వాత పెద్దగా అసలు ప్రోగ్రెస్ లేదు, మీకు తెలుసా విషయం. మీరు ఇక్కడ V8ని ఎస్ఆర్ఎంని చూడొచ్చండి. చాలా పెద్ద డెవలప్మెంట్స్ ఈ పరిసర ప్రాంతాల్లో. ఇంకోటి మీరు గమనిస్తే ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ కూడా లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే మనం చేయాల్సింది. ఇక్కడ మీరు గమనిస్తే అండర్ గ్రౌండ్లో చేసే పనులకు సంబంధించిన మెటీరియల్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ వైర్స్ కూడా మీరు చూస్తున్నారు. ఈ రోడ్స్ కూడా ఎక్స్టెన్షన్ అవుతాయి అనుకుంటా. సరే అండి, ఇప్పుడు
V80 ముందు ఎలా ఉంది అని చూపిస్తాను. వీటిలో ఇప్పుడు కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందండి. క్లాసెస్ అయితే జరుగుతున్నాయి, బట్ ఫర్దర్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు. మనం విన్నాక వస్తున్న ఎన్ సిరీస్ రోడ్డే అండి. కొద్దిగా ముందుకు వచ్చాము. ఇలాంటి స్మాల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకో రోడ్డు అనమాట. జంక్షన్లా చూడొచ్చు. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లోనే గ్యాప్స్ ఉన్నాయండి. వీటికి విజయవాడ నుంచి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు E3 ఉంది కదా, వాటి నుంచి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. వీటికి వెనక వైపునే XLRI అనే కాలేజీకి కూడా ల్యాండ్ కేటాయించారండి. దానిలో కూడా వర్క్స్ బిగిన్ అవ్వచ్చు. వీటికి బ్యాక్ సైడ్న అమరావతి సెంట్రల్ పార్క్ ఉంటుందండి, చాలా పెద్దది. అక్కడ కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ బిగిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇక్కడ రోడ్వేస్ ఏమైనా ఉంటే గమనించవచ్చు. మనం ఇప్పుడు V80 రోడ్డుకి ఎంటర్ అయ్యామండి. మీరు ముందు గమనిస్తే లెఫ్ట్ సైడ్న V80 ఉంటుంది. V80కి ఆపోజిట్ వైపున NID ఉంటుందండి. ఇది కూడా ఈ సిరీస్ రోడ్డే అండి. ఇది వచ్చేసి ఐనవోలు విలేజ్ అండి. V80 అనేది ఐనవోలుకి ఆనుకునే ఉంటుంది. రీసెంట్గా V80 వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో హాస్టల్స్ కూడా చాలా కొత్తవి వచ్చాయి. మీరు ఐనవోల్లో కూడా గూగుల్ మ్యాప్లో చెక్ చేయొచ్చు. అక్కడ పెద్ద బిల్డింగ్ మీరు గమనించవచ్చండి. అది టెంపరీ హైకోర్టు. దాని పక్కనే పర్మనెంట్ హైకోర్టు ఉన్నారండి. ఇదే V80 ఎంట్రీ.
యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ కానీ స్టూడెంట్స్ కానీ మీకు కనిపించట్లేదు. వీక్ డేస్లో ఎవ్రీ టైం వస్తూనే ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాలేజ్ బస్సులు కానీ ఆటోలు కానీ ఇలాంటివన్నీ చూడొచ్చు. ఇంకా కొద్దిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందండి బ్యాక్ సైడు. మీకు విట్టు పరిసర ప్రాంతాల్లో కూడా కూలింగ్ ప్లాట్స్ ఉంటాయి, కమర్షియల్ ప్లాట్స్ ఉంటాయి. మీరు గమనిస్తే నేను చాలా డిస్టెన్స్ నుంచి వస్తున్నాను. అక్కడ ఈ రెండే ఎస్ఆర్ఎం, విఐటి మీరు గమనించి ఉండొచ్చు, పెద్ద డెవలప్మెంట్స్. ఈ ఏరియాలో బాగా డిమాండ్ ఉందండి కూలింగ్ ప్లాట్స్కి. ఎందుకంటే రియల్ టైం డెవలప్మెంట్స్ కింద వీటిని చూస్తున్నారు బయ్యర్స్. ఎదురువైపు కనిపిస్తుంది ఎన్ఐడి. వాటి పక్కన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి, అవి కూడా బిగిన్ చేస్తారు ఇంకొన్ని రోజుల్లో. ఆ బిల్డింగ్స్ పరిసర ప్రాంతాలే కోర్ క్యాపిటల్ అనుకోవచ్చు మనం. అక్కడ సైడ్ తుళ్ళూరు ఉంటుంది, రాయపూడి, ఈ ఏరియాస్ మొత్తం ఉంటాయి. వీటికి రైట్ సైడ్న ఇప్పుడు మనం ఎదురువైపు చూస్తున్నాం కదా, వాటికి రైట్ సైడ్న మనం సెంట్రల్ పార్క్ చూడొచ్చు అండి. చాలా పెద్దది, మీరు గూగుల్ మ్యాప్లో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. వీటికి బ్యాక్ సైడే ఎక్స్ఎల్ఆర్ఐ కూడా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఏవైనా ఫేమస్ యూనివర్సిటీస్ ఉంటే వాటికి కూడా ల్యాండ్ అలాట్ చేసే అవకాశం అయితే ఉందండి. కొంచెం ముందుకెళ్తే ఆ ఎన్ఐడికి ఎగ్జాక్ట్గా ముందే ఎన్ సిరీస్ రోడ్ ఒకటి వస్తుందండి. ఆ రోడ్ నుంచే మనం ఆ కోర్ క్యాపిటల్ పక్కన ఉండే డెవలప్మెంట్స్ని అప్రోచ్ అవుతాం ఫ్యూచర్లో. ఇప్పుడు నేను ఎన్ఐడి దగ్గరికి వెళ్తాను. ఇంకా కోర్ క్యాపిటల్లో ఉండే మెయిన్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మనం చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రీసెంట్గానే రోడ్ వేశారు. ఆ వెనక వైపున కూడా మీరు బిల్డింగ్స్ గమనించవచ్చండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఈ బ్యాక్ సైడే సెక్రటరేటు, అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్స్ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఆ పరిసర ప్రాంతాల నుంచి రాయపూడి వైపుగా ఉంటాయి, అంటే ఉత్తరం వైపుకి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ కోర్ క్యాపిటల్లో ఉన్నట్టే. విఐటి కూడా కోర్ క్యాపిటల్కి దగ్గరగానే ఉంటుంది. ఓవరాల్గా నేను ఇప్పుడు దాకా ఎస్ఆర్ఎం, విఐటి, ఎన్ఐడి 3 చూపించానండి. ఇవైతే ప్రస్తుతానికి కంప్లీట్ అయిపోయిన డెవలప్మెంట్స్. వీటిని బేస్ చేసుకుని కొన్ని కొత్త యూనివర్సిటీస్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే అవకాశం చాలా ఉందండి. ఇక పూలింగ్ ప్లాట్స్ గురించి చూసుకుంటే రెసిడెన్షియల్, కమర్షియల్ రెండూ ఉంటాయి. బట్ ఇలాంటి యూనివర్సిటీస్ పరిసర ప్రాంతాల్లో అయితే కొంచెం కమర్షియల్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 200 గజాలుకి ఉండే రేట్ను స్టాండర్డ్గా చెప్తూ ప్లాట్ సైజ్ పెరిగే కొద్దీ రేటు కొద్దిగా తగ్గొచ్చని చెప్పాను కదండి. మనకి కమర్షియల్లో 30 గజాల నుంచి కూడా ప్లాట్స్ అవైలబుల్గా ఉంటాయి. 30, 60, 90 గజాలు ఉండే వాటికి 200 గజాలకి ఏదైతే రేటు ఉందో దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇన్ కేసు ఒక 50,000 రూపాయలకి కమర్షియల్ ప్లాట్ కనుక ఇక్కడ మీరు చూస్తే 200 గజాలు 30 కానీ 60 గజాలు అయితే 50,000ది 60,000 రూపాయలు చెప్తున్నారు. ఎందుకంటే అవి డిమాండ్గా ఉన్నాయి, అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్లో అయిపోతున్నాయి కాబట్టి రేట్లు కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు.
అంటే ప్లాట్ సైజ్ పెరిగే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ప్లాట్ సైజ్ 200 గజాల కంటే తక్కువ, అంటే 30 గజాలు 60 గజాలు కొద్దిగా యూనిక్ సైజు, అంటే ఎవరు వినుండరు ఇలాంటివి. అలాంటివి కొనే వాళ్ళకి ఈ రేట్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. కొద్దిగా రేట్స్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ 3 యూనివర్సిటీస్ లేదా ఈ 3 పెద్ద కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్లాట్స్కి అయితే డిమాండ్ బాగానే ఉందండి. అది కాక గవర్నమెంట్ ఏదైతే రోడ్ వర్క్స్ చేస్తుందో వాటిలో ఈ యూనివర్సిటీస్ పరిసర ప్రాంతాల్లో ఉండే రోడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి. నేను ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ మంత్ 15th నుంచి కొన్ని వర్క్స్ చేద్దాం అనుకుంటుంది కదా, వాటిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి, గ్రూప్ డి గ్రూప్ బి సంబంధించిన క్వార్టర్సు, ఎన్జిఓ ఏఎస్ క్వార్టర్సు, పూలింగ్ ప్లాట్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ వర్క్స్ అన్నీ కూడా 2024 అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లోపే పిలిచేస్తారు. ఏవైతే పెద్ద వర్క్స్, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటరేటు, ఈ వర్క్స్ని జనవరి నుంచి ఇనిషియేట్ చేస్తారండి. ఓవరాల్గా 6 నెలల నుంచి 30 నెలల టైం పీరియడ్లో ఏవైతే చిన్న వర్క్స్ ఉన్నాయో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆల్రెడీ సగం కంటే ఎక్కువ అయిపోయిన బిల్డింగ్స్, ఫైనల్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా 6 months నుంచి 9 months పెట్టుకున్నారు. పూలింగ్ ప్లాట్స్లో డెవలప్మెంట్స్ మాత్రం 24 months పెట్టుకున్నారండి. అంటే వీళ్ళు అనుకున్న టైం లైన్ ప్రకారం కనుక ఈ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయితే ఆ తర్వాత మీరు ఎవరైతే కొనుక్కున్నారో, ఆల్రెడీ ఎవరికైతే ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉండే పరిస్థితులు అయితే వస్తాయి. ఇన్ కేస్ ఎవరైతే ఇప్పుడు దాకా కొనుక్కున్నారో ఇక్కడ వాళ్ళకి ఆ రోజుకి కొద్దిగా అప్రిసియేషన్ అయితే చూడొచ్చు. ఈ వర్క్స్ జరుగుతున్న టైం పీరియడ్లో కూడా లైట్గా అప్రిసియేషన్ అనేది ఎవ్రీ మంత్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మెగా కన్స్ట్రక్షన్స్ లేదా ఐకానిక్ టవర్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో, సెక్రటరేటు, హైకోర్టు, అసెంబ్లీ, ఇవన్నీ 30 months పెట్టుకున్నారండి. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ వర్క్ బిగిన్ అవుతుందో అప్పటి నుంచి 30 months అంటే 2.5 years పెట్టుకున్నారు. అకార్డింగ్ టు దట్ వీళ్ళు కంప్లీట్ చేయొచ్చు, లేదా కొంచెం అటు ఇటుగా అయితే ఉంటుంది. ఇదండి నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో అయితే చాలా ఎక్కువే వచ్చింది. నేను మొత్తం మీకు న్యాచురల్గా ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు అయితే సండే అండి, లేదంటే ఫుల్ స్టూడెంట్స్ అయితే ఉండేవాళ్ళు ఏరియాస్లో. మీకు తెలిసిన ఇక్కడ యూనివర్సిటీలో స్ట్రెంత్ ఎంత ఉంది అనేది ఏమైనా మీకు కరెక్ట్ ఫిగర్ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా వేరే టాపిక్స్ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.